రాపూరులో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో సన్నద్దం కావాలని రాపూరు క్లస్టర్ 3వ ఇన్ఛార్జ్ చెన్ను పెంచిల్రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాపూర్లోని షాదీ మంజిల్లో పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు స్థానిక ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆదేశాల ప్రకారం ఇకపై ప్రతి బుధవారం కేడర్తో సమీక్షా సమావేశాలు జరుపుతామని స్పష్టం చేశారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితా పరిశీలన, అర్హులైన కొత్త ఓటర్లను చేర్పించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామ, మండల స్థాయి పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లను సమన్వయం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సొసైటీ అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వరరెడ్డి, నలవడ్ల వెంకటరమణారెడ్డి, ఎంఎంటీ మధురెడ్డి, ఎస్కే ముక్తార్, సూర్యప్రకాష్ యాదవ్, సమయం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేపు స్థానిక ఎన్నికలు తొందరలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికలకి ఓటర్ లిస్టు వెరిఫికేషన్ అయితేవి, ఓట్లు లేని వాళ్ళు చేర్చుకోవటం అయితేవి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న ప్రతి బూత్లో బూత్ కన్వీనర్ అయితేవి, ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడు అయితేవి, మండల పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా మండలంలో అన్ని బూతులను కూడా పర్యవేక్షించి స్థానిక ఎన్నికలకు మనము చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అన్ని పంచాయతీలు మనం కైవసం చేసుకోవాలా. ఎంపీటీసీలు అయితేవి అన్ని ఎన్నికలు తొందరలో జరుగుతాయి. ఆ సమావేశాలకి ఈరోజు ఈ షాదీ మంజిల్లో ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశానికి అందరూ హాజరైనారు, ఇంకా కొంతమంది హాజరు కాలేదు. రేపు బుధవారం రోజు 2 క్లస్టర్ల నుంచి అన్ని సమావేశాలు కూడా జరుపుకోవటం జరుగుతుంది. ఇవన్నీ కూడా అన్ని బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా కష్టపడి ప్రతి బూత్లో కూడా సరే ఓట్లు చేర్పులు మార్పులు ఏమన్నా ఉన్నా కూడా క్షుణ్ణంగా ఓటర్ లిస్ట్ని వెరిఫికేషన్ చేసుకొని అన్ని గ్రామ పంచాయతీల వైజ్గా బూత్ వైజ్గా కూడా వెరిఫికేషన్ చేయాలా. అట్లాగే బూత్ ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా ఈ విషయంలో కొంచెం స్పీడ్గా ఉండి ప్రతి బుధవారం మీటింగ్ పెట్టి ప్రతి గ్రామంలో బూత్ కన్వీనర్ని, క్లస్టర్ ఇన్ఛార్జిని, యూనిట్ ఇన్ఛార్జిని పరీక్షించి వాళ్ళ సమావేశం జరుపుకుంటూ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి పైన పార్టీ ఆదేశాలు ఇచ్చి మీకు ఇస్తారు ఎట్లా ఇస్తుందో ఆ ఆదేశాలను కూడా పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో అందరికి కూడా చేరవేసి ఆ స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిందిగా మన పార్టీ ఆదేశాల ప్రకారం మనం అందరం కూడా మన మండలం తరఫున ఈ స్థానిక ఎన్నికలకు సంసిద్ధంగా కృషి చేయాలని చెప్పని కృషి చేస్తున్నాం.